రాష్ట్రంలో రేపు సన్నబియ్యం పంపిణీ స్కీమ్ మొదలు కానుంది. ఉగాది రోజున హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రానున్న రోజుల్లో ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు రేషన్ దుకాణాల్లో అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. క్యూఆర్ కోడ్ తో 30 లక్షల కొత్త కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు మంత్రి. రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి పేదలకు సన్నబియ్యం అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 30న ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు మంత్రి. రానున్న రోజుల్లో ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తామని ప్రకటించారు ఉత్తమ్. 30 తారీఖున తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గాని, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గాని, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాము. తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ నిరుపేదల, లోవర్ మిడిల్ క్లాస్ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సన్నబియ్యం పంపిణీపై హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించనున్నామని, రాష్ట్రంలోని 85% మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు మంత్రి. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరున్నోళ్లందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకంతో పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని చెప్పారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్త కార్డులు క్యూఆర్ కోడ్ తో ఉంటాయన్నారు. గత కొన్నేండ్లుగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, కానీ తాము ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వనున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. డ్రా సిస్టంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాలా లేదా అన్న అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గత 10 ఏళ్లలో 49,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో 90 లక్షల కార్డులు, 2.85 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు మంత్రి. కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు కూడా కలిపితే కార్డుల సంఖ్య 1 కోటి దాటుతుందని తెలిపారు. 80 నుంచి 90% ఈ కోర్స్ గ్రెయిన్స్, ఈ దొడ్డు బియ్యం ప్రజలు కన్స్యూమ్ చేయడం లేదు. ఇవి డైవర్ట్ అయ్యి డైరెక్ట్ గా డీలర్ల నుంచి కొన్ని చోట్ల, అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఇది బ్లాక్ లో అమ్మేసుకోవడం. ఈ యొక్క సిస్టమ్ నుంచి మార్చడానికి తెలంగాణ రాష్ట్రంలో పేదలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి నిజమైన ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో 30 తారీఖున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. రేషన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని వివరించారు మంత్రి ఉత్తమ్. ఇందులో 5,489 కోట్లు కేంద్రం, 5,175 కోట్లు రాష్ట్రం భరిస్తుందని తెలిపారు. కొత్త కార్డుల జారీతో మొత్తం వ్యయం 13,523 కోట్లకు చేరుకుంటుందని వివరించారు. సన్నబియ్యం పంపిణీ చేస్తే అంతా వాటినే వాడుకుంటారని తెలిపారు మంత్రి. బ్లాక్ మార్కెట్ కూడా పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు. మీరు ఈ సన్నబియ్యం మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా, మీరు ఉదాహరణకి చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, మీ రేషన్ కార్డు మీ ఊర్లో ఉంటుంది. మీకు కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఈ రేషన్ బియ్యం డ్రా చేసే విధంగా సిస్టమ్ కూడా మరి ముందుకు తీసుకుపోతున్నాము. ఇది గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా సాచ్యురేషన్ మోడ్ లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము. పోయిన వానాకాలంలో 24 లక్షల టన్నుల సన్నోడ్లు కొనుగోలు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇక రేపు హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, నేతలు.